మోలార్ ప్రెగ్నెన్సీ, ముత్యాల గర్భం అంటే ఏంటి? ఇది రేర్ కాంప్లికేషన్ ఇన్ ప్రెగ్నెన్సీ. బేబీ డెవలప్ కాదు, ప్లసెంటా అబ్నార్మల్గా ఎక్సెసివ్గా గ్రో అవుతుంది. ఎందుకు అవుతుంది ఇలా? రెండు రకాలు ఉంటాయి, ఒక కంప్లీట్ మోల్, ఒక పార్షల్ మోల్. కంప్లీట్ మోల్ అయితే ఒక ఎంటీ ఎగ్లోకి, అంటే ఎగ్ షెల్ ఉంటుంది కానీ న్యూక్లియస్ ఉండదు, దాంట్లోకి ఒక స్పర్మ్ వెళ్ళి ఫర్టిలైజ్ అవుతే కంప్లీట్ మోల్ అవుతుంది. పార్షల్ మోల్ అయితే ఒక నార్మల్ ఎగ్లోకి రెండు స్పర్మ్స్ వెళ్తాయి, ఒక ఎగ్ రెండు స్పర్మ్స్ వెళ్తే పార్షల్ మోల్ అవుతుంది. ప్రాబ్లం ఏంటి దీంతో? ఫస్ట్ నార్మల్ హెల్దీ బేబీ లేదు, రెండు ఇది అబ్నార్మల్గా పెరిగిపోయి హెవీ బ్లీడింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మరి ఏం చేయాలి, ఎలా ట్రీట్ చేయాలి? ఫస్ట్ థింగ్, స్కాన్ చేసినప్పుడు బేబీ కనపడకుండా స్నో స్టామ్ అపియరెన్స్ అంటాము, గ్రేప్స్ గుత్తిలాగా ఉంటుంది, అలా కనపడితే అది ముత్యాల గర్భం, అలా డయాగ్నోస్ అయిపోతుంది. ట్రీట్మెంట్కి అనెస్థీసియా ఇచ్చి మొత్తం అంతా టిష్యూ తీసి కొంత బయాప్సీకి పంపించి అండ్ కంప్లీట్గా క్యూర్ అయిందా లేదా అల్ట్రాసౌండ్లో చూసుకుంటూ తీసేయాలి. అండ్ మొత్తంగా యూట్రస్ ఖాళీ అనిపించినప్పుడు ఒక్కొక్కసారి ఆ బీటా హెచ్సిజీ అనే కెమికల్ బ్లడ్లో ఉండిపోతుంది. అందుకని వారానికి 2 సార్లు, వారానికి ఒకసారి డాక్టర్ చెప్తుంటారు ఫాలోఅప్ చేయాలి less than 20 వచ్చేంత వరకు, లేకపోతే సడన్గా కొంత మిగిలిపోయినా కూడా మళ్ళీ భయంకరంగా పెరిగిపోయే అవకాశం ఉంటుంది. అండ్ చేస్తున్నప్పుడు బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది, కాబట్టి సీనియర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఇలా జరిగినందుకు మళ్ళీ ప్రెగ్నెన్సీ రావడానికి ఏమైనా ఇబ్బంది ఉంటుందా? ఏమీ లేదు, నార్మల్గా ప్రెగ్నెన్సీ వస్తుంది, కానీ మోలారా కదా చూసుకోవాలి. సో కాంప్లికేషన్ కాబట్టి సీనియర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఫాలోఅప్ తప్పకుండా చేయాలి.